మామూలుగా మామయ్య పొలం ఒరే లేకుండా ఉత్తమ మామయ్య పొలం ఒరే లేకుండా ఉత్తమ మామయ్య ఒరే తీసేయమంటే ఒరే లేకుండా మళ్ళా ఒరే లే ఖాళీ మామయ్య పొలం ఒరే మామయ్య నువ్వు ఒరే అనిపించుకోకూడదంటే నీలో ఒకటి తీసేయాలి అది కాదా పైన టోపీ తీసేయి అదే ఇప్పుడు నాకు అర్థం కాలే స్వామి. నీకు అర్థం కావాలంటే చూడు ఇది ఒరే ఇది ఒరే ఇది తీసేసిన అత్తలు పెట్టుకో పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు మామయ్య పెట్టుకున్నాలే మామయ్య పొలం ఒరే మామయ్య ఒరే తీసినాడా తీసేసా స్వామి. మళ్ళా ఒరే మామయ్య అంటాడు అర్థం కాలా దీనికి అర్థం కావాలి ఇది కూడా ఒరే తీసేయి ఇది కూడా ఒరే ఇది కూడా ఒరే ఇది ఒరే ఇది తీసేసాం ఇప్పుడు మామయ్య పొలం ఒరే మామూలుగా మామయ్య ఒరే మామూలుగా మామయ్య పోతా అర్థం కాలా వాళ్ళకి ఒకసారి రెండు సార్లు చెప్తే ఆడవారు కదా ఇది తీసేయి అదే ఒరే ఇది కూడా ఒరే నేను మా పొలంలో ఒరే అనిపించుకున్నదే దీని దగ్గర ఒరే అనిపించుకుంటే ప్రాణం పోతుంది ఒరే తీసేయడం మామయ్య పొలం ఒరే పొచ్చు మామయ్య కొంచెం మామయ్య ఇంతగానా నాకు అర్థం కాలా ఇన్ని తీసినా కూడా అర్థం అర్థం కాదు కాలా ఇది కూడా తీరా ఇదే దీని దగ్గర మామ అనిపించుకోవాలి మనం అది ఏం చెప్పాలి అనిపించుకోవాలంటే తీసేయాలి అంత రాజ్యం పనిలే ఈ పొద్దు తగ్గేదే ఇప్పుడు మామయ్య మామయ్య మొదటి చక్కంత మళ్ళా మామయ్య బుల ఒరే పిత్త మామయ్య ఇది కూడా ఒరే తీసేయి నాకు అర్థం కాలా స్వామి. నువ్వే అర్థం కలదా అది ఒరే దాని దగ్గర ఒరే అనిపిస్తుంది ఎంత పొద్దు బతికి ఇంకేం తెచ్చింది ఆడవారి ప్రేమ కృష్ణమేర ఒరే అనేది కాబట్టి అంటే ఒరే అన్నీలే ఒరే అన్నా అదే పాపా నా చిన్న స్వామి నేను ఉత్తమైన పతివర్తను తెలుసా పచ్చిమొత్తం నాకు మగవారి కాదు చెప్పకూడదు. పచ్చిమొత్తం ఏంటి నేను మగవారితో మాట్లాడను. మగవారికి నాకు అలర్జీ. ఎంతసేపు నన్ను అనుకున్నాను ఆ? మగడు కదా నువ్వు మగవాడివా? ఏమే? నువ్వు మగవాడివా? నువ్వు మగవాడివా? నువ్వు మగవాడివా? ఆ? మగడు లేదు అయితే కొంచెం త్వరగా కూడా స్వామి. ఏమ్మా ఆ. మగవాళ్ళది పట్టదాన్ని ఆ స్వామి నేను ఎవరితో మాట్లాడుతున్నా? ఊరువా నేను మెరుకుల నాచారిని. ఏం పని చేస్తావు అయ్యో గద్దె చెప్తాను, సొంత చెప్తాను. ఒకటి చెప్తావు వినపడి చాలా ఎలా? ఒకటి చెప్పు గద్దె చెప్తాను. ఎంత ఏంటి? గుద్దా చెప్తే ఎప్పుడా గద్దె ఎంత అని అడగాల. అదే ఎంత మా గద్ద కాదు గెద్ద గద్దె కాదురా మనమా. గద్దె ఎంత? ఎంత మా గంటకి ఎంత రోజు గద్ద? నైట్కి ఎంత వస్తాను. 10 నిమిషాలకి ఎంత 5 నిమిషాలకి ఎంత చిక్క. నా గద్దె డబ్బులకు రాదు, డబ్బులకు వచ్చేది కాదు. ఆ. అంటే ఎలా? ఫ్రీ ఏంటివే ఏంది ప్రియ? గుద్దా ఊరికి ముఖం పోయినండి స్వామి. నా వెనుక డబ్బులకు రాదు. నా వెనుక చెప్పాలంటే బంగారు రత్నాలు ముత్యాలు కావాలా. నేను నీ దానికి చూపించాలంటే ఆ. బంగారు అత్తాలు నా వెనుక చూపించాలంటే మా నేను పెడతా నీది ఎట్లుంటో చూపించు నల్లగుంది తెల్లగుంది చూద్దామా ఏంది?
అదే మా ఇప్పుడు చెప్తే అది నాకు అదే ఎటువంటిది ఎలా ఎలా ప్రకాశింపడు చెప్పాలంటున్నా ఎలా కలపాలి అలా చెప్తున్నా స్వామి ఈనవమ్మ ఓయమ్మ ఈనప్పమ్మ గడియా ఈనవమ్మ ఓయమ్మ ఈనప్పమ్మ గడి అనవమ్మ నాజర్ కన్నులాడేడు మా ఊరు నడిగేదమ్మ మరి చెప్పేదాను మా మట్టురాలవే పడతారో లేడు సూర్య చంద్రుల చుక్కల మీద పంచరంగులలో పైనక్క మేడ పంచభక్తితో పట్ల పై తిరుగుతుండు లక్ష్మీనారాయణుడు నారాయణుడు గలవాదయతను గల తిరుగుతుండో స్వామి అతని పద్మము నా మీద కాను భూమధ్య ఉండే మాకు సర్వత్తులకెళ్ళ తారతలేసి వరభద్ర దేవుడు వైద్యుడు మాకు స్వామి మా నివాసం ఎక్కడ అంటున్నావు సూర్య చంద్రుడు మా సుక్కల మీద పంచరంగములతో కడితే మేడం మా ఇల్లు మీదే ఆ 5 రంగులు వేసారు 5 రంగులు వచ్చారు ఇంకమ్మా మా ఇంటి చుట్టూరు ఒక నాగేంద్రుడు కబురు ఉంటాడు పాము నాకు పాము మిమ్మల్ని ఖర్చుగా ఒక గొప్ప నా పట్ట బుచ్చి నా పట్ట కిచ్చి నా పట్ట కిచ్చి నా పట్ట నా పట్ట ఇప్పుడు ఏమంటే వెళ్ళినా నన్ను ఖర్చు అంటున్నవే ఇంటికా ఎవరుకున్నా మా వెలవెలకు దేవుడు నలుపామా మమ్మల్ని ఏం మాట్లాడు మా ఈపున మమ్మల్ని కాపాడేవాడు వల్లాపురి ఎల్లమ్మ మా కులవర్త దేవత ఎల్లమ్మ ఆ ఎల్లమ్మ టవర్ చెట్ల పనికి పోయినా మగమయ్య. ఆ ఎల్లమ్మ కాదు మా దేవత ఓ ఆ దేవత కాదు మా మాకు మా ఊళ్ళో వేది వచ్చినా కూడా మమ్మల్ని కాపాడే వాళ్ళు తెలుసా వరభద్ర దేవుడే మాకు వైద్యుడు సరే నీది ఎలా ఇప్పుడు డాక్టర్లు మీకు మాకు అప్పుడు డాక్టర్లే వరభద్ర దేవుడే వైద్యుడు మాకు అంటే అప్పుడు డాక్టర్లు స్వామి నా వెనుక చూడే చెట్లు అయ్యో వెనుకాలే చెప్పవచ్చి స్వామి ఎక్కడ పల్లి పోతావా
లెక్కడి పల్లి పోతా అంటారు. వింటున్నావా లేదని తాగిపించాను వింటానమ్మా. వింటున్నావా? అయ్యో బ్రహ్మలో కామపోతి స్వామి అమ్మాయి బ్రహ్మలోకం పోయాను. బ్రహ్మలోకం ఇయ్యి. బ్రహ్మదేవుడికి కూడా అవునులే. నిత్యముగా నేనే వెతికి చెప్పాను. వీరికి చెప్పుగా. నా వెనుక మెచ్చుకొని అవునులే. నువ్వు చెప్పినట్టుగా ఈ పట్టు చీరలో పట్టు రవకలో బొమ్మతికిచ్చింది వారి అంటే సిరా జాకెట్ పెట్టింది వాళ్ళే. వాళ్ళ స్వామి. మంచి పెళ్ళి. మళ్ళీ ఈ ఎవరు పెట్టారమ్మా? క్యాయే ఓ క్యాయే పెట్టబడుకుంటుంది. ఏమ్యా? ఎవరన్నా చూసిరేమో ఎవరు చల్లదు. ఎవరు చూసిరేమో స్వామి. ఎవరు లేరు. ఎవరైనా ఉంటారో చూసేదానిక. ఎవరు చూడలేదా? ఎవరు చల్ల. ఎవరిని చూస్తే ఏమనుకుంటారండి? ఎవరు చూడకంటే ఏమి కాదులే. వచ్చిన పది వరుస. ఎవరు చూడలేదు కదా? ఎవరు చల్ల. ఎవరు చూడకపోతే ఏమీ వేసుకో. ఎవరు చూస్తే ఏమనుంటారు? ఎవరు చూడకంటే ఏమి కాదు. కాదమ్మా. ఎవరైనా చూడకంటే పెద్ద పొద్దు వరకు ఎవరైనా చూస్తే ఏమంటారు స్వామి? ఎవరు లేరులే మా ఊర్లో. ఎవరు లేరా? ఎంతో తిరణాలకు విన్నారు. సరే స్వామి. అంటే ఈ లెక్కలు సెవచ్చారంటున్నాం. ఎవరు పెట్టారు చెప్పు. అది అడుగు. చెప్తాను తెలుసుకుంటారా? మిగిలిన మొత్తం నేను తాగుతా. ఎప్పుడా స్వామి? ఆ కైలాసం చూసావా? అదే సొల్లదు మా. కైలాసం కూడా పోయినా. నువ్వు అక్కడ ఉన్నది తెలుసా? తెలీదు. పార్వతీ పరమేశ్వరులు వారికి కూడా నేను వెనుక చెప్పాను స్వామి. నువ్వా? ఆ నా వెనుక మెచ్చుకొని మా వెనుక నాచారి నీవు చాలా బాగా చెప్పావమ్మని వారు నాకు బహుమతిగా ఈ లెక్కలు చాలా బహుమతిగా. అదే నా నకవాలి సార్. ఆ మంచిదిలేమ్మా. ఇదేవారు చేపించారు మా. ఇంకా అదే కిందది మో. కింద తెల్ల కిందాడా చెడకింద కాదు తెల్ల. ఇంకెక్కడా? పైన అది నేను పతివర్త స్వామి. అది నేను మందుకులంటున్నా. పచ్చివర్త అంటావా చేయించా అర్చావా స్వామి నెట్ట నేను చూపించా.